నమస్కారం. కేనే న్యూస్ కి స్వాగతం. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పంచాయతీరాజ్ కార్యాలయంలో ఉద్యోగులు సమయపాలన పాటించడం లేదు. వచ్చిందే టైం, చేసిందే డ్యూటీ అన్న చందంగా తయారైంది ఉద్యోగుల పరిస్థితి. ఉదయం 10 గంటలకు ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన అధికారులు 12 దాటినప్పటికీ కార్యాలయానికి రావడం లేదు. దీంతో అధికారుల తీరుపై స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. బాన్స్వాడ పట్టణంలోని పంచాయతీరాజ్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు 12 గంటలైనా కార్యాలయానికి రాకుండా ఇష్టానుసారంగా విధులు నిర్వహిస్తున్నారు. వేలాది రూపాయల జీతాలు తీసుకుంటూ నామమాత్రంగా విధులు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అధికారులు సమయానికి రాకపోవడంతో కార్యాలయానికి వచ్చే ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కార్యాలయంలో మొత్తం 15 మంది ఉద్యోగులు ఉండగా విధి నిర్వహణలో కేవలం 3 మాత్రమే హాజరయ్యారు. విధులకు రాకుండానే ఉద్యోగులు రిజిస్టార్లో ముందే హాజరు వేసుకుంటున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. పంచాయతీరాజ్ ఉద్యోగులు సమయపాలన పాటించకుండా కఠిన చర్యలు లేకపోవడం గమనార్హం. గతంలో సైతం ఈ కార్యాలయంలో సమయపాలన పాటించకుండా ఇష్టానుసారంగా విధులు నిర్వహిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి కఠిన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు. నేను పంచాయతీరాజ్ మాట్లాడుతున్నా. నేను వచ్చే టయానికి మా ఆఫీస్ లోపల అనాథరైజ్డ్గా 3 ఉన్నారు. వాళ్ళకి జీతాలు ఈరోజు కట్ చేస్తున్నాము. ఇలా అలాగే మిగతా సిబ్బంది కూడా సమయపాలన పాటించాలని వాళ్ళకి ఒక సూచనలు జారీ చేయాలి. మీరు వచ్చేసరికి టైం అయితే తెలుసు సార్. మీరు వచ్చే సమయానికి టైం ఎంత అవుతుంది సార్? నేను వచ్చేవారికి 11 అవుతుంది. వాళ్ళకి ఏమైనా మెమోలు జారీ చేస్తున్నారు సార్? మెమోలు జారీ చేస్తున్నాము. చెప్పండి సార్, ఏం జారీ చేస్తారు? ఈరోజు జీతం కట్ చేస్తున్నాము. తర్వాత మేము ఇప్పటి నుండి మళ్ళీ రెగ్యులర్గా అటెండ్ కావాలంటే నేను మేము మళ్ళీ రిపీట్ కావద్దంటానని చెప్తాను. గతంలో కూడా జరిగింది సార్ ఇది రిపీట్ కావద్దంటని చెప్తాను. రాస్తున్నాం, మెమో ఇస్తున్నాం. సర్వాంగ సుందరంగా ముస్తాబై ఉన్న పెళ్లి మండపంలో సంబురంగా వివాహ వేడుకలు జరుగుతుండగా ఒక్కసారిగా అగ్నికిలలు ఎగిసిపడ్డాయి. ఏం జరుగుతుందో అర్థమయ్యే లోపే మంటలంతటా వ్యాపించాయి. ఈ సంఘటన నాందేడ్ జిల్లా సవర్గాంలో చోటు చేసుకుంది. నాందేడ్ జిల్లా ముద్కేడ్ తాలూకాలోని సవర్గావ్ గ్రామంలో జరిగిన ఓ పెళ్లి వేడుకలో మంటలు చెలరేగి త్రుటిలో ప్రమాదం తప్పింది. గురువారం మధ్యాహ్నం పెళ్లి వేడుక జరగగా బంధువులు, సన్నిహితులు అందరూ చేరుకొని పెళ్లి జరిగిన అనంతరం టపాకాయలు పేల్చగా అందులో నుంచి వచ్చిన నిప్పు టెంట్లకు అంటుకుంది. దీంతో కుర్చీలు, టెంట్లు అక్కడికక్కడే దగ్ధమయ్యాయి. కాగా ఎవరికి ప్రాణహాని జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ తరహా వేడుకలో జాగ్రత్తలు తీసుకోవాలని పలువురు సూచిస్తున్నారు. అయితే ఎంతవరకు ఆస్తి నష్టం జరిగిందో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
జిల్లాలో రబీ సీజన్ కు సంబంధించిన ధాన్యం కొనుగోలు జోరుగా కొనసాగుతోందని కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు. గత 2 సీజన్లలో 40% అధికంగా ధాన్యం కొనుగోలు చెల్లింపులు చేయడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు సన్న రకం ధాన్యం అమ్మిన 18,570 మంది రైతులకు బోనస్ చెల్లింపులకు 73.96 కోట్లు ప్రభుత్వానికి సిఫార్సు చేశామని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 446 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 62,830 మంది రైతుల నుండి 776 కోట్ల విలువైన 3.35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణతో రాష్ట్రంలో కామారెడ్డి జిల్లా తృతీయ స్థానంలో నిలిచిందని కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ ఓ ప్రకటనలో తెలిపారు. దీంట్లో 1.62 మెట్రిక్ టన్నుల దొడ్డు రకం, 1.73 లక్షల మెట్రిక్ టన్నుల సన్న రకం ధాన్యం కొనుగోలు చేశామన్నారు. ఇప్పటి వరకు 44,495 మంది రైతులకు గాను 660 కోట్ల వరకు డబ్బులు చెల్లింపులు కూడా పూర్తయ్యాయని తెలిపారు. గతేడాది ఇదే సమయానికి 50,040 మంది రైతుల నుండి 2.45 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా ఆ క్రిందటి ఏడాది రబీ సీజన్లో 30,264 రైతుల వద్ద నుంచి 1.79 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. ఇప్పటి వరకు సన్న రకం ధాన్యం అమ్మిన 18,570 మంది రైతులకు బోనస్ చెల్లింపులకు 73.96 కోట్లు ప్రభుత్వానికి సిఫార్సు చేశామన్నారు. అకాల వర్షాలను దృష్టిలో ఉంచుకుని జిల్లా వ్యాప్తంగా ఉన్న కొనుగోలు కేంద్రాలలో తగినన్ని టార్పలిన్లను ఏర్పాటు చేయాలని మార్కెటింగ్ శాఖ వారికి సూచించారు. దర్పల్లి మండలం దమ్మన్నపేట వీర హనుమాన్ ఆలయ వార్షికోత్సవ వేడుకలు కళ్ళ పండుగలా జరిగాయి. భక్తుల రామనామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. ఆలయంలో చేపట్టిన వైదిక కార్యక్రమాలతో గ్రామంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలంలోని దమ్మన్నపేట గ్రామంలో వీర హనుమాన్ ఆలయ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. పురోహితులు ఉదయాన్నే ఆంజనేయ స్వామి వారికి సింధూరము, జిల్లెడు పూలమాల దండలతో అందంగా అలంకరించారు. అనంతరం నవ దంపతులచే యజ్ఞం నిర్వహించారు. అంతకుముందు వేద మంత్రాల మధ్య స్వామివారికి అర్చనలు, అభిషేకాలు, సింధూర పూజ తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఈ వేడుకలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్న ప్రసాదం వితరణ చేశారు. నాడు మరియు ఈ యొక్క వైష్ణవ సాంప్రదాయ పద్ధతి ప్రకారంగా చాలా చక్కగా సంస్కారంతో అనగా ఊర్ధ పురుషుడు ఎప్పుడైతే కిందికి ఉన్నటువంటి అదో మహావీరం బ్రహ్మ విష్ణు శివాసుడం రామచంద్ర ప్రచోదయ మహావీరం బ్రహ్మ విష్ణు శివాశరథాత్మాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో రామచంద్ర ప్రచోదయ స్వాహా ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాతులం ధృణార్థం ప్రభోశాంతం రామదూతం నమామ్యం స్వాహా దశరథాత్మాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో రామచంద్ర వీర హనుమాన్ की जय भगवते सुगंधं वस्त्रवत्तरमरुवार्कमेवक्षीयमामृत स्वाहा त्र्यंबकं जटामहे सुगंधं वस्त्रवत्तरमरुवार्कमेवक्षीयमामृत स्वाहा
త్రయంబకం యజామహే సుగంధం పుష్పవర్ధనం ఉర్వారుకమే వందనాత్ పుష్పక్షేమామృతా స్వాహా ఓం త్రయంబకం యజామహే సుగంధం పుష్పవర్ధనం ఉర్వారుకమే వందనాత్ పుష్పక్షేమామృతా స్వాహా త్రయంబకం యజామహే సుగంధం పుష్పవర్ధనం ఉర్వారుకమే వందనాత్ సుగంధం పుష్పవర్ధనం ఉర్వారుకమే వందనాత్ పుష్పక్షేమామృతా స్వాహా ఓం త్రయంబకం యజామహే సుగంధం పుష్పవర్ధనం ఉర్వారుకమే వందనాత్ పుష్పక్షేమామృతా స్వాహా ఓం త్రయంబకం యజామహే సుగంధం స్థాపయం పూజయామి నమస్కారం కలశోదకేన పూజా ద్రవ్యాన్ని దేవానాం ఆత్మానం సంప్రోక్షః పవిత్రో పవిత్రో వా సర్వా సమర్పయామి వశ్యే వాదేవ ఇదం యథాయో సస్తినో ఇంద్రో అస్రవః సస్తినో విశ్వవేదః రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన మేరకు వచ్చే ఖరీఫ్ సీజన్ కోసం రైతులకు జిలుగు విత్తనాలు అందజేస్తున్నట్లు తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి తెలిపారు. రైతులు రసాయన ఎరువులు వాడకాన్ని తగ్గించి జిలుగు, జింకు వంటి పచ్చి రొట్టె వాడాలని సూచించారు. కావాల్సిన రైతులు పాస్బుక్, ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకురావాలని చెప్పారు. వేల్పూర్ మోతే పచ్చల నడకూడ గ్రామంలో తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి జిలుగు విత్తనాలు పంపిణీ చేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిలుగు విత్తనాలను రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రైతులకు సబ్సిడీపై ఇవ్వడం జరుగుతోందన్నారు. ఈ జిలుగు విత్తనాల ఉత్పత్తి కొన్ని రాష్ట్రాల్లో ఉండడం వలన అక్కడ విత్తనోత్పత్తి తక్కువ కావడం జరిగిందన్నారు. ఈ జిలుగు ఉపయోగం వలన రైతులకు యూరియా, ఫర్టిలైజర్ వాడకం తగ్గుతుందని చెప్పారు. దీనివలన జిలుగు విత్తనాల డిమాండ్ పెరిగి ఈ సంవత్సరం జిలుగు విత్తనాల రేట్లు పెరిగినప్పటికీ రైతులకు సబ్సిడీపై అందజేయడం జరుగుతోందన్నారు. విత్తనాల కొరత లేకుండా ప్రతి రైతుకు అందే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని రైతులు సమయాన్ని పాటించాలని కోరారు. పోయినా సరే 500 మన తెలంగాణకే తీసుకొస్తాం, అందుకే రేటు పెరిగింది. అది లేకుంటే రాష్ట్రంలో తెలంగాణ సీడ్ అంటే ఒకప్పుడు ఏపీ సీడు అంటే ఏర్పాటప్పటి నుంచి కూడా రైతులకు సబ్సిడీలు అందించడానికి జరుగుతున్నటువంటి ప్రోగ్రాంలో ఈ జిలుగు, జనుము అనేది చాలా ప్రధానమైనటువంటి పంట. ప్రతి సంవత్సరం సబ్సిడీ మీద రైతులకు అందిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ సంవత్సరం కూడా ఖరీఫ్లో రైతులకు అందించడం కోసం ప్రభుత్వం ఎంత ఆర్థికమైనటువంటి ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా రైతులకు ఇవ్వాలనేటువంటి ఒక ఆలోచనతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఇది కొన్ని రాష్ట్రాలలోనే ప్రొడక్షన్ అవుతుంది. దానివల్ల అక్కడ పంట కూడా సరి రాకపోవడంతో తక్కువ దిగుబడి వచ్చి అనేక రాష్ట్రాలు రైతులంతా కూడా దీన్ని వాడకంలోకి వచ్చి ధర పెరిగినటువంటి సందర్భము ఉంది. అందులో బాగానే పోయినసరికి ఈసారికి కొంచెం రేట్ అనేది రెట్టింపైంది. అయినప్పటికీ కూడా కొంత భారం అయినప్పటికీ కూడా రైతులకు ఇవ్వాలన్నటువంటి కలిసి ప్రభుత్వం నిర్ణయం చేసుకొని రైతులకి సబ్సిడీ ద్వారా ఈ పచ్చి రొట్టెలు సప్లై చేయడానికి తీసుకున్నటువంటి కార్యక్రమం. రైతులకు మేము విజ్ఞప్తి ఏంటంటే ఇక్కడ ఇదే స్టాక్ ఉంది, రాదేమన్నటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఎంత అవసరం ఉంటే అంత ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాకపోతే అంతా ఒకసారి కాకుండా ఒక రోజు అటు ఇటుగా ట్రాన్స్పోర్ట్ ఉంటుంది కాబట్టి ఒక రోజు 2 రోజులు ఆలస్యమైనా కానీ వస్తుంది. ఖచ్చితంగా ఎవరు కూడా ఇది రాదేమన్నటువంటి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. మరొక విజ్ఞప్తి ఏంటంటే మీడియా ద్వారా తెలంగాణ ప్రభుత్వ రైతులకు కొంచెం దీన్ని మనమే భవిష్యత్తులో పంట పండించుకొని ప్రొడక్షన్ చేసుకుంటే అది రైతుకు ఉపయోగపడే విధంగా ఉంటుంది. ఇది కొన్ని రాష్ట్రాలలో పండించడంతో ఉపయోగం ఎక్కువ అవుతుంది కాబట్టి దొరకక ఈ రేట్లు పెరిగేటటువంటి సందర్భంలో మనమే ఒక ఎరువుగా తయారు చేసుకుంటే ఈ సమస్య ఉండదు అనేటువంటి విషయాన్ని మీ ద్వారా రైతులకు తెలియజేస్తాం. ఇప్పుడు ప్రకటనలు. లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు
మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ ఓటీ, ఐసీయూ, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ముట్టిందే ముట్టటం, కడిగిందే కడగటం, సెక్స్ లో బలహీనత, శీఘ్రస్ఖలనం, హస్తప్రయోగం, సెక్స్ లో తీవ్ర అసంతృప్తి, భార్యాభర్తల మధ్య అనుమానాలు, పిల్లల అల్లరి, అతికోపం, మతిమరుపు, చదువులో వెనుకబాటుతనం, ఆల్కహాల్, సిగరెట్, గుట్కా, గుల్ ఫారం బానిసైన వారికి స్పెషల్ ట్రీట్మెంట్. గమనిక: ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. ఓ వ్యక్తిని హత్య చేసిన కేసులో 2 నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినట్టు ఎల్లారెడ్డి సీఐ రవీందర్ నాయక్ తెలిపారు. అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నారని భార్య ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసినట్లు చెప్పారు. వారి వద్ద నుంచి 3 మొబైల్ ఫోన్లు, ఎక్సెల్ బైక్ తో పాటు వెండి కడియం స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలోని లింగారెడ్డిపేటకు చెందిన షేక్ అహ్మద్ మిస్సింగ్ కేసు మర్డర్ గా పోలీసులు తేల్చారు. జనవరి 24న మిస్సింగ్ అయిన షేక్ అహ్మద్ కనబడటలేదని అతని భార్యని పోలీసులకు ఫిర్యాదు చేయగా నెలలు గడుస్తున్న సమాచారం లేకపోవడంతో భార్యను విచారించడంతో హత్య చేసినట్లు గుర్తించినట్లు ఎల్లారెడ్డి సీఐ రవీందర్ నాయక్ తెలిపారు. శుక్రవారం ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రవీందర్ నాయక్ మాట్లాడుతూ జనవరి 24న షేక్ అహ్మద్ అనే వ్యక్తి కనిపించడం లేదని అతని భార్య సాలవ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. అయితే తన భర్త కనిపించడం లేదని పోలీసులను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేసింది. పోలీసులు సాంకేతికంగా సెల్ ఫోన్ డేటాతో పాటు లొకేషన్ ఆధారంగా సాలవను అదుపులోకి తీసుకుని విచారించడంతో అహ్మద్ ను తన ప్రియుడైన కుర్మ సాయిల్తో కలిసి ఎల్లారెడ్డి అడవిగుట్టలో పూజ చేసేది ఉందని తీసుకెళ్లి మద్యం సేవించిన అనంతరం గొంతు నలిమి హత్య చేశారు. తర్వాత పెట్రోల్ పోసి కాల్చివేశారు. సాలవకు కుర్మ సాయిలకు మధ్య ఉన్న వివాహేతర సంబంధానికి అహ్మద్ అడ్డుగా ఉన్నాడని అతన్ని హత్య చేసినట్లు సీఐ తెలిపారు. ఈ కేసును ఛేదించడంలో ఎల్లారెడ్డి ఎస్ఐ మహేష్, సిబ్బంది అనిల్, సిద్ధు, ప్రసాద్, ఇద్దిస్లను కామారెడ్డి డీఎస్పీ రాజేష్ చంద్ర అభినందించారని సీఐ తెలిపారు. తేదీ 28/1/2025 నాడు లింగారెడ్డిపేట గ్రామానికి చెందినటువంటి పౌలవ అను ఆమె తన భర్త గత 4 రోజుల నుంచి కనిపించట్లేదని చెప్పేసి ఒక మ్యాన్ మిస్సింగ్లో దరఖాస్తు ఇవ్వగా ఎల్లారెడ్డి పోలీసు వారు దాన్ని కేసుగా క్రైమ్ నంబర్ 18గా రిజిస్టర్ చేసి దర్యాప్తు చేసినారు. ఆ దర్యాప్తు క్రమంలో వివిధ చుట్టుపక్కల వాళ్ళని విచారణ చేసి మరి యొక్క ప్రూఫ్ టీమ్ అంటే టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా తెలుసుకుంది ఏంటంటే పౌలవ్వ అనే ఆమె గత 25 సంవత్సరాల నుండి ఈ మృతుడు ఎవరైతే అహ్మద్ అని ఉన్నాడో అతనితోని సహజీవనం చేస్తున్నది. అందులో భాగంగా ఈ మధ్య కాలంలో అతనికి ఒక ఆరోగ్య సరిగ్గా లేనందున ఒక వ్యక్తి సాయిలు అనే వ్యక్తి ఆమెకు పరిచయం అయ్యాడు. ఆ సాయిలుతోని ఈ మధ్య కాలంలో కొంచెం చనువు ఏర్పడింది. ఆ క్రమంలో భర్తను తప్పించాలనే ఉద్దేశంతో ఒక పథకం ప్రకారము 24/1/2025 నాడు అతనికి చెట్టు మందు పోస్తానని చెప్పేసి అహ్మద్ని సాయిలు మన ఎల్లారెడ్డి శివార్లో గల ఒక అడవి ప్రాంతానికి తీసుకెళ్తాడు. ఆ అడవి ప్రాంతాలు తీసుకెళ్ళిన తర్వాత అక్కడ అతనికి బాగా మద్యం దాగిచ్చేసి అతని యొక్క గొంతు మరియు పిసికి మరియు ప్రైవేట్ పార్ట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని మెలబెట్టి అతను అక్కడ చంపివేసి దాని తర్వాత అతను తెచ్చుకున్నటువంటి ఒక పెట్రోల్ని అతని శరీరంపై పోసి మొత్తం కాలబెడతాడు. అయితే ఏంటంటే ఈ 4 నెలల క్రమంలో ఈ విషయం ఎవరికీ తెలియనందున పూర్తిగా బాడీ డీకంపోజ్ అయ్యి ఓన్లీ కొంత స్కల్ మాత్రమే మిగిలింది. కొన్ని శరీర భాగాలు మాత్రమే మనము రికవరీ చేయగలిగినాము. అదేవిధంగా చంపిన తర్వాత మృతుడి యొక్క సెల్ ఫోన్ని ఈ నిందితుడు సాయిలు తీసుకువచ్చేసి భార్యకి ఇస్తాడు, పౌలవకి ఇస్తాడు. ఆ క్రమంలో వారిద్దరు కూడా ఒక పథకం ప్రకారం పోలీస్ స్టేషన్కి పంపించి ఆమెను మనకు ఇక్కడ
భర్త తప్పిపోయినట్టుగా ఒక కేసు నమోదు చేస్తాడు. ఇట్టి కేసులో ఎస్పీ గారి ఆదేశానుసారం ఒక స్పెషల్ టీం ఏర్పాటు చేసుకొని దర్యాప్తు ఎస్ఐ గారి ఆధ్వర్యంలో దర్యాప్తు చేయడం జరిగింది. దీనిలో ముఖ్యంగా అనిల్ మరియు సిద్ధు కానిస్టేబుల్ ఇద్దరు కూడా చాకచక్యంగా వ్యవహరించి ఇట్టి క్లూస్ని బయటకు వెలికితీసి మంచి గుడ్ వర్క్ చేసినారు. వీరికి ఎస్పీ గారు సన్మానం చేస్తున్నట్టు వాళ్ళకు రివార్డు ఇస్తామని చెప్పేసి రివార్డ్ ప్రపోజల్ పంపించమన్నారు. ఈ ఎస్పీ గారి తరఫు నుంచి మరియు జిల్లా పోలీస్ తరఫు నుంచి ఇట్టి కేసుని ఛేదించినటువంటి ఎల్లారెడ్డి పోలీస్ ఎస్ఐ గారికి మరియు వారి సిబ్బందికి, అలాగే ఈ సాయిలు అనే నిందితుడు గత సంవత్సరము అతని అల్లుడైనటువంటి వ్యక్తిని సాతిలి గ్రామంలో గొంతు పిసికి చంపేసినాడు. దీంట్లో అతను మరియు వాళ్ళ కూతురు మన్మడు కూడా అక్యూజ్గా ఉన్నారు. వీళ్ళు జైలుకు పోయి వచ్చిన తర్వాత లాస్ట్ ఇయర్ రిమాండ్ చేసి జైలుకు పోయి వచ్చిన తర్వాత అప్పటి నుంచి వచ్చేసి లింగారెడ్డిపేట మన శివార్లో గల ఈ రోడ్డు పైన ఇంట్లో వాళ్ళు కిరాయికి అద్దెకుంటున్నారు. ఇక్కడ నుండి చిన్న చిన్న పనులు చేస్తూ బతుకున్నారు. అదే క్రమంలో ఈ పౌలమ్మ అనే ఆమె పరిచయం. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. నిజామాబాద్ రీజనల్ మేనేజర్ జోష్నా కామన్ డిపోను సందర్శించారు. బస్టాండ్లో ప్రయాణికులతో మాట్లాడుతూ టీజీఎస్ ఆర్టీసీ క్యూఆర్ కోడ్లో ఆర్టీసీకి సంబంధించిన అన్ని రకాల సేవలు ప్రయాణికులు ఏ విధంగా ఉపయోగించుకోవాలో వివరించారు. ఇందులో భాగంగా ఆర్టీసీ బస్సులు గమ్యం యాప్ ద్వారా ఎక్కడో ఉందో తెలుసుకోవచ్చని చెప్పారు. ఆర్టీసీకి సంబంధించిన అన్ని సేవలు వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు. మొత్తం 10 యాప్లు ఆర్టీసీవి ఈ యొక్క క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకుంటే మీకు అవైలబుల్ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని ఉపయోగించాల్సిందిగా కోరుతున్నాను. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతం సెలవు. నమస్కారం.